హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు నానో 55 ఇంచెస్ టీవీ అనేది రావడం జరిగింది అనమాట. ఇదైతే మన దగ్గరికి మూడో టీవీ అనమాట రావడం జరిగింది. రెండు టీవీ వచ్చి కలర్ ఇష్యూతో వచ్చింది. దాన్ని అయితే మనం రిజాల్వ్ చేసి పంపించాము. ఇంకొక టీవీ అన్నది కూడా వచ్చిందనమాట. అదైతే మనకు బ్రోకెన్ కండిషన్లో ఉందన్నమాట. అంటే డిస్ప్లే మొత్తము బ్రోకెన్ అయిపోయింది. ఇప్పుడైతే మన దగ్గరికి దాని మదర్ బోర్డ్ అనేది చూడండి. దాని మదర్ బోర్డ్ అయితే చూడడానికి ఇదనమాట. ఓకేనా, ఇదైతే మనకు 68 పిన్తో వస్తుందన్నమాట. డ్యూయల్ ఎల్విడిఎస్ కేబుల్స్తో 68 పిన్స్ అనమాట. ఇది దీనికి మనం డిస్ప్లే వేయాలి అంటే దీని డిస్ప్లే అన్నది మనకు అవైలబిలిటీ లేదనమాట. బట్ ఇప్పుడైతే మనం దీనికి డిస్ప్లే ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి చూసుకుంటే దీనికి 51 పిన్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా, దీనికి మాడిఫికేషన్ చేసిన తర్వాత ప్యానల్ అనేది ఇన్సర్ట్ చేసి దీని మాడిఫికేషన్ కూడా ఎలా ఉంటుంది ఏమనేసి చూపిస్తాను అనమాట. ఒక్క నిమిషము, దీనికి ఎక్కడెక్కడ మాడిఫై చేయాలి అనేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఈ హీస్టింగ్ అన్నది రిమూవ్ చేశాను అనమాట. హీట్ చేసి ఈ హీస్టింగ్ ప్లేట్ అన్నది రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికైతే మనము ఎక్కడెక్కడ మాడిఫై చేయాలి ఈ బోర్డ్ చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట. ఈ బోర్డ్ నెంబరు అన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ కెమెరాలో. చూడొచ్చు, మనకైతే చూడడానికి అయితే ఇది అనమాట. మనమైతే లో హీట్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్లేట్ అన్నది రిమూవ్ చేసుకోవాలి, ఈ బ్లాక్ క్యాప్ అన్నది. ఓకేనా, ఎక్కువ హీట్ పెట్టినట్టయితే మనకు ఈ మెయిన్ ప్రాసెసర్ ఐసీ అన్నది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకు ఇదనమాట చూడడానికి. చూడొచ్చు, 68 పిన్ 68 పిన్ డ్యూయల్ ఎల్ఈడీఎస్ అనమాట. దీని బోర్డ్ నెంబర్ చూసుకుంటే ఇది ఎల్జీ నానో సెట్ అనమాట. దీని మోడల్ చూసుకుంటే 55 యూక్యూ. ఓకేనా, యూక్యూ సిరీస్ అనమాట ఇది. ఇప్పుడైతే మనకు దీని మాడిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది 51 పిన్ కనెక్టర్ అనమాట. ఇక్కడ వేయాలి 51 పిన్ కనెక్టర్ వేయాలి. అండ్ ఇక్కడ 8 పేర్ రెసిస్టర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 8 పేర్ రెసిస్టర్స్ అన్నది కూడా మనము ముందుకు అనేది మూవ్ చేయాలి అనమాట. ఓకేనా, మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫ్యూజ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టర్ అన్నది యాడ్ చేయాలన్నమాట. ఈఎంఎంసీ దగ్గర ఒక రిఫ్రెష్ రేట్ తగ్గించడానికి ఒక రెసిస్టర్ వస్తుంది. ఆ రెసిస్టర్ అన్నది ఇక్కడ ఇందులో ఉందన్నమాట. ఓకేనా, ఇందులో అన్నది కూడా మనము మాడిఫికేషన్ చేసి ఇక్కడ కూడా ఈ రెసిస్టర్స్ అనేది ఈ సిగ్నల్స్ అనేది దీనికి డైవర్ట్ చేయాలి అనమాట. ఈ డైవర్ట్ చేసిన తర్వాత మనకు పిక్చర్ వస్తుందా లేదా అన్నది కూడా చూద్దాం. ఓకేనా, ఈ బోర్డులో అయితే ఇప్పుడైతే మనం మాడిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే దీనికి మాడిఫికేషన్కి కావాల్సిన స్పేర్ అంతా ఇక్కడ పెట్టాను అనమాట. ఏమేమి కావాలన్నది కూడా చూపిస్తాను మీకు టోటల్ అనేది. ఓకేనా, రెసిస్టర్స్ అండ్ ఇంకా ఏమేమి కావాలి అనేది కూడా చూపిస్తాను. ముందుగా అన్నది మనకి రెసిస్టర్స్ కావాలి అనమాట. ఎస్ఎండి రెసిస్టర్స్ 10K రెసిస్టరు, 2.2K, 1K రెసిస్టరు, 4.7K రెసిస్టర్స్. ఇవి ఎస్ఎండి రెసిస్టర్స్ కావాలి. దీని సైజ్ చూడండి ఎంత సైజులో ఉందో, ఈ సైజ్ అనమాట. ఇది రెసిస్టర్స్. అండ్ మనకు కావాల్సింది మెయిన్ పార్ట్స్ వచ్చి 1 సాల్డరింగ్ స్టేషన్ అనమాట, 1 బ్లోయర్ అనమాట, హీటింగ్ బ్లోయరు, 1 ట్యూజరు, లెడ్ పేస్ట్. ఓకేనా, ఇంకొకటి 51 పిన్ కనెక్టర్ అనమాట, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ 2 టైప్స్ 51 కనెక్టర్స్ అనమాట. చూడండి మీరు, ఇది ఒక మెటల్ కనెక్టర్ అనమాట, ఇది ప్లాస్టిక్ కనెక్టర్ పీవీసీ కనెక్టర్ అనమాట. చూడండి, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే వన్స్ ఇక్కడ 51 కనెక్టర్కి ఇలా ప్లేస్ చేయాలి, ఇలా ప్లేస్ చేయాలన్నమాట ఇక్కడ దీన్ని. ఓకేనా, ఇది లేకుండా కూడా దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు, ఈ కనెక్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కనెక్టర్స్ అనేది దీనికి ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే టోటల్ దీన్ని మాడిఫికేషన్ చేద్దాము. ఓకేనా, చేసిన తర్వాత ఆఫ్టర్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం మాడిఫికేషన్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే నేను 8 పేర్ అని చెప్పాను కదా రెసిస్టర్స్, అది ఫ్రంట్కి మూవ్ చేయాలి. దానికైతే నేను ఇప్పుడు పేస్ట్ అనేది కూడా అప్లై చేశాను అనమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆ 8 పేర్ రెసిస్టర్స్ అనేది ముందుకు డైవర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడొచ్చు, నేనైతే ఈ 8 పేర్ రెసిస్టర్స్ అన్నది చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ 8 పేర్ రెసిస్టర్స్ కూడా ఎలా చేంజ్ అయింది ఎందుకు చూపిస్తాను. ప్రాపర్గా చేంజ్ అయిందా లేదంటే అన్బ్యాలెన్స్డ్గా ఉందా అనేసి కూడా చూపిస్తాను ఒకసారి మీకు బ్యాక్ కెమెరాలో. ఓకేనా, ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ఈ 8 పేర్ రెసిస్టర్స్ అన్నది ముందుకు మూవ్ చేశాను అనమాట. ఇంతకుముందు బ్యాక్ సైడ్లో ఉన్నాయి నా హ్యాండ్ దగ్గర. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడున్న రెసిస్టర్స్ అన్నిటినీ కూడా ముందుకు మూవ్ చేశాను. ఓకేనా, ఈ 51 పిన్కి కనెక్ట్ అవ్వడానికి. చూడండి, మొత్తం పైన 4 చేశాను అనమాట. ఇది ఒక పెయిర్ అనమాట, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, 4 పెయిర్, కింద 4 పెయిర్.
ఓకేనా. ఈ 2 రెసిస్టర్స్ కలిపి ఒక పెయిర్ అవుతుందన్నమాట. ఓకేనా. అట్లా 8 పెయిర్ అన్నది నేను ఫ్రంట్కి మూవ్ చేశాను 51 పిన్కి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 2 రెసిస్టర్స్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక రెసిస్టర్ యాడ్ చేయాలి. R7628 దగ్గర ఒకటి, R7624 దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి అనమాట. ఈ రెసిస్టర్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫ్యూజ్ యాడ్ చేయాలి. ఈ ఫ్యూజెస్ అండ్ ఇక్కడ ఎంఎంసి దగ్గర యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ పిక్చర్ అలా వస్తుందో చూద్దాము. ఇప్పుడైతే మనము ఈ మదర్ బోర్డు మోడిఫికేషన్ అనేది టోటల్ అన్నది క్లియర్ అయిందనమాట. ఇప్పుడైతే మనము ఎక్కడెక్కడ మోడిఫికేషన్ చేసాం చూపిస్తాం చూడండి. చూడొచ్చు బోర్డ్ నేమ్ అనమాట. ఇది బోర్డ్ నేము ఇక్కడ ఉంది కదా, ఇది బోర్డ్ నేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము అంటే 8 పెయిర్ రెసిస్టర్స్ని మూవ్ చేసాము. ఓకేనా. ఈ మూవ్ చేసిన తర్వాత కనెక్టర్ వేసామన్నమాట. 51 పిన్ కనెక్టర్ చూడొచ్చు. 51 పిన్ కనెక్టర్ కూడా 100% సిట్టింగ్లో ఉంది. మనం ఇది పైకి లేకుండా ఇక్కడ అన్నది సాల్డరింగ్ చేసామన్నమాట. బోత్ సైడు, ఇటు సైడు. అండ్ మనకి ఇక్కడ ఒకటి రెసిస్టర్ యాడ్ చేయాలన్నమాట. R7628 దగ్గర ఒక రెసిస్టరు, R7624 దగ్గర ఒక రెసిస్టరు. ఓకేనా. ఇక్కడైతే మనకు ఈ సెక్షన్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకొకటి దీనికి వోల్టేజ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ 0 ohms అన్నది యాడ్ చేసాము. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో ఉన్నది ఈ పిన్ అనమాట. ఏంటి ఆర్ కాదు, అది కాదు, సారీ, ఇక్కడ R519 పిన్. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే R519 పిన్ ఇక్కడ ఉంది కదా. ఈ పిన్ అన్నది ఇక్కడ ఉంది చూడండి, ఈ రెసిస్టర్ అనమాట. ఈ రెసిస్టర్కి అన్నది కూడా మనం ఇది రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ హై వాల్యూ ఉన్నది మనం లో వాల్యూ చేసాము. ఓకేనా. ఈ మోడిఫికేషన్ అన్నది ఇంతే అనమాట, ఈ బోర్డులో మోడిఫికేషను. ఓకేనా. ఇప్పుడైతే దీన్ని పిక్చర్ పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే మోడిఫికేషన్ అంతా చేసి సెట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడైతే కూడా కొత్త ప్యానల్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ఆన్ చేసి చూద్దాము మోడిఫికేషన్ ప్రాపర్గా అయిందా లేదా, పిక్చర్ వస్తుందా లేదా అన్నది కూడా. పవర్ కేబుల్ అనమాట. నేనైతే ఇక్కడ సెట్ చేసి పెట్టాను. ఇక్కడైతే మనకు 12 volt మిస్ అయిందనమాట. ఈ 12 volt ఎందుకు రాలేదు అని చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు బర్నింగ్ ఉంది. ఈ బర్నింగ్ వల్ల నాకు ఇక్కడ 12 volt వస్తుంది. ఈ 12 volt అనేది నేను ఇక్కడికి బైపాస్ చేసుకున్నాను. స్టాండ్ బై రిలీజ్ అయినప్పుడు మాత్రమే 12 volt వస్తుంది. ఓకేనా. అలాగే బైపాస్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేశాను. స్టాండ్ బై అన్నది కూడా రిలీజ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు పిక్చర్ అన్నది ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చిందనమాట. అండ్ డ్యూయల్ ఇమేజ్ ఉందన్నమాట. డ్యూయల్ ఇమేజ్ ఎందుకు ఉంది అంటే మనకి ఇది చూడొచ్చు, డ్యూయల్ ఇమేజ్ ఇది మనకి BOE F70 అనమాట. HV55 QB -F70 ప్యానల్ అనమాట. దీనికి ఇది మనం సాఫ్ట్వేర్ చేయాలన్నమాట. ఇది సాఫ్ట్వేర్ చేస్తేనే మనకి డ్యూయల్ ఇమేజ్ అన్నది క్లియర్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ డ్యూయల్ ఇమేజ్ ఉందన్నమాట. ఇప్పుడు అన్నది మనము దీనికి సాఫ్ట్వేర్ వేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాము. ఈ సాఫ్ట్వేర్ అన్నది కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ ఈ ఫ్లాష్ ఐసీ ఉంది కదా, ఈ ఐసీ అన్నది రిమూవ్ చేసుకొని అందులో సాఫ్ట్వేర్ అన్నది వేస్తాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, దీన్ని రిమూవ్ చేసి నేను ఎలా వేయాలి అని కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఉన్న ఐసీ అన్నది రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాను. ఓకేనా. ఇది ఇప్పుడైతే హీట్లో ఉందన్నమాట. కొంచెం కూల్ అయిన తర్వాత నేను అనేది సాఫ్ట్వేర్ వేస్తాను. ఓకేనా. ఇప్పుడు దీనికి కావాల్సిన స్పేర్ ఏంటి సాఫ్ట్వేర్ వేయడానికి అని చూస్తే మనకు చూపిస్తాను చూడండి. ఇది మనకు RT809F ప్రోగ్రామర్లో దీనికి సాఫ్ట్వేర్ అన్నది ఇన్స్టాల్ చేద్దాం. చూడండి, ఈ ఐసీ అన్నది నేను ఇక్కడ ప్రోగ్రామర్లో ప్రోగ్రామ్ చేశాను అనమాట. ఇది ఫస్ట్ పిన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనము కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ పిన్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ బట్టి ఇక్కడ నేను ఫస్ట్ పిన్ అన్నది ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడైతే మనం దీంట్లో ఇక్కడ చూడొచ్చు RT809F. ఓకేనా, సీరియల్ ఇది ప్రోగ్రామర్ అనమాట. నేను ఇప్పుడు ల్యాప్టాప్లో కూడా RT809F అనే ప్రోగ్రామర్ని ఓపెన్ చేస్తాను. చూడొచ్చు, ఓపెన్ అవుతుందన్నమాట. నేనైతే చూడండి ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యింది, ఇది డైరెక్ట్గా ల్యాప్టాప్కి వెళ్ళింది. ఇప్పుడైతే మనకు ల్యాప్టాప్లో ఓపెన్ అయిందనమాట ఇది. ఓకేనా. ఇప్పుడైతే నేను స్మార్ట్ ఐడెంటిఫైన క్లిక్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఐసీ అన్నది ప్రాపర్గా సెట్ అయిందా లేదా అనేసి కూడా మనకన్నది ఓకే అన్నది పడ్డదనమాట. ప్రాపర్గా ఉంది అనమాట ఐసీ అన్నది కూడా. ఇప్పుడైతే నేను సాఫ్ట్వేర్ అన్నది ఈ ఓల్డ్ సాఫ్ట్వేర్ అనేది ఎరేజ్ చేయాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇందులో ఎరేజ్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ పైన క్లిక్ చేసి కొత్త సాఫ్ట్వేర్ పైన డబుల్ ట్యాప్ చేసి రైట్ ఇస్తున్నాను అనమాట. చూడొచ్చు, కొత్త సాఫ్ట్వేర్ అన్నది కూడా అయిపోయిందనమాట. దీన్ని మనం చూడాలి అంటే బఫర్లోకి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ అన్నది చూడొచ్చు అనమాట. ఓకేనా.
అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వేసాం కదా, అలా కాకుండా కూడా మనం ఈ కోడింగ్లో కూడా చేంజ్ చేసి చేయొచ్చు అనమాట. డ్యూయల్ ఇమేజ్ రాకుండా డ్యూయల్ ఇమేజ్ వచ్చేలాగా కూడా ఈ కోడింగ్లో అన్నది పూర్తిగా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం సాఫ్ట్వేర్ వేసేసాం కదా, ఇప్పుడు దీనికైతే దీన్ని ఈ ఐసీ అన్నది మన టికాన్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత పిక్చర్ మనకు ఎలా వస్తుంది, ఇంకా డ్యూయల్ పిక్చర్లోనే ఉందా సింగిల్ పిక్చర్ అయిందా అనేది కూడా చూద్దాము. ఓకేనా, మంది సాఫ్ట్వేర్ వచ్చి ఈ టూల్లో అనేది చేసామన్నమాట. RT80 అనే Fలో చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఉన్న ఐసీ అన్నది మనము ప్రాపర్గా అన్నది ఇక్కడ ఇన్సర్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇందులో కూడా మనకి ఐసీ లేదనమాట. ఓకేనా, ఇక్కడ అన్నది ఇన్సర్ట్ చేసాము. బట్ ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం ఒక్కసారి పిక్చర్ ఎలా వస్తుంది ఏంటి అని. స్టాండ్ బై అయితే రిలీజ్ చేశాను. పిక్చర్ అన్నది మిడిల్లో వచ్చిందనమాట. అండ్ ఇటు సైడ్ ఏం లేదు పిక్చరు, అండ్ ఇక్కడ కూడా ఏం పిక్చర్ లేదనమాట. చూడొచ్చు, ఇంతకుముందు మనకు డ్యూయల్గా వచ్చిందనమాట. ఎక్కడ ఒక రిమోట్ సింబల్ వచ్చింది, ఎక్కడ ఒక రిమోట్ సింబల్ వచ్చింది. బట్ ఇప్పుడైతే మనకు సింగిల్ రిమోట్ సింబల్ వచ్చిందనమాట. చూడొచ్చు, ఎందుకంటే మనం ఇందులో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇది సింగిల్గా వచ్చింది. ఇప్పుడు అన్నది దీన్ని టీవీలోకి ఫిక్స్ చేసి ఆఫ్టర్ పిక్చర్ అలా వస్తుందో చూద్దాం. ఒకటి ఏంటి అంటే మనము ఇక్కడ ఒరిజినల్ టేప్ వాడడం జరుగుతుందన్నమాట. ఫ్రేమ్లెస్ టేపు 4mm టేప్ అనమాట. ఎందుకంటే మనకు ప్యానల్ సెట్టింగ్ అయ్యే పొజిషన్ ఇది అనమాట. మనం అన్నది డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉందన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ వాడుతున్నాము. డూప్లికేట్ వాడినట్లయితే మనము ఇక్కడ వేస్తాం కదా, అదన్నది ప్యానల్ అన్నది కొంచెము హీట్ కానీ ఏదన్నా వచ్చినట్టు వెంటనే మనకన్నది ఇది ఫ్రంట్కి పడిపోవడం జరుగుతుందన్నమాట డిస్ప్లే అన్నది. అందుకని మనము ఒరిజినల్ వాడతాము. దీని సైజు కూడా చూడండి 4mm. అండ్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట ఈ టేప్ అన్నది. ఇక్కడ చూడండి, దీని థిక్నెస్ చూడండి ఎలా ఉందో, ఒరిజినల్ టేపు. ఓకేనా, ఇక్కడ దీనికి కూడా సరిపోతుంది అనమాట కరెక్ట్గా. చూడొచ్చు, మనకి ఎక్కడా కూడా గ్యాప్ అన్నది లేదు. ఓకేనా, ఇటు సైడ్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఇది ఒరిజినల్ టేప్ అనమాట. దీనికి కరెక్ట్ లెంత్ ఉంది. ఇప్పుడైతే దీన్ని మనము బోర్డ్ సైడ్ ఫ్రేమ్ కన్నది ఫిక్స్ చేసుకుందాము. ఓకేనా, ఫిక్స్ చేసుకొని అండ్ ఈ ప్యానల్ అనేది ఇన్సర్ట్ చేద్దాము దీనికి. ఫ్రెండ్స్, మొత్తం అన్నది నేను టేప్ అన్నది పెట్టాను అనమాట 3 సైడ్. ఇప్పుడైతే మనం ఈ డిస్ప్లే అనేది ఇన్సర్ట్ చేద్దాము కేర్ఫుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఉన్న కవర్ అయినది రిమూవ్ చేసుకోవాలి అనమాట మనము. దీనికి ఉన్న కవర్ అనేది ఇప్పుడు రిమూవ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ప్యానల్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, డిస్ప్లే అనేది ప్రాపర్గా పెట్టాను అనమాట. చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా సెట్ అయిందో. కార్నర్స్ కూడా, ఈ కార్నర్ కూడా చూడొచ్చు, ఈ కార్నర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఈ కార్నర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడైతే మనం ఈ ఫ్రేమ్లెస్ టేప్ ఉంది కదా, ఇదైనా రిమూవ్ చేద్దాం కేర్ఫుల్గా. ఇలా రిమూవ్ చేసుకోవాలి అనమాట టోటల్. చూడొచ్చు, అండ్ ఇటు సైడ్ కట్ అయిపోయింది. అండ్ సేఫ్టీ సైడ్ నేను ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట రిమూవ్ చేయడానికి. అండ్ టోటల్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూపిస్తాను మీకు. చూడొచ్చు, టోటల్ అనేది ఫిక్స్ చేసామన్నమాట మనం. ప్యానల్ అండ్ మదర్ బోర్డు, పవర్ సప్లై, టికాన్ బోర్డు, ఎల్విడిఎస్ అనేది చేంజ్ చేసామన్నమాట. ఇంతకుముందు చిన్న ఎల్విడిఎస్ పెట్టాము, ఇక్కడి నుంచి ఇక్కడికి లెన్స్ సరిపోలేదు, అందుకని పెద్ద ఎల్విడిఎస్ కేబుల్ పెట్టి ఇప్పుడైతే పెట్టామన్నమాట. ఇప్పుడైతే టోటల్ ఈ టీవీని ఫిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ పిక్చర్ మనకు ఎలా వస్తుందో చూద్దాం. చూడొచ్చు, టీవీ అన్నది టోటల్ ఫిక్స్ చేసామన్నమాట ఎల్జీ. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని ఆన్ చేద్దాము. చూడొచ్చు, లోడ్ అవుతుంది. ఇప్పుడైతే దీన్ని సెటప్ చేద్దాం టోటల్గా. చూడొచ్చు, సెటప్పింగ్ అంట చేస్తున్నాము. వైఫై కూడా కనెక్ట్ చేస్తాను.
ఇక్కడ చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ అన్నది. అయితే చూసారు కదా గైస్ మన వర్క్ ఎలా ఉంది ఏంటనేసి, ఈ మోడిఫికేషన్ ఎలా చేయాలి అండ్ సాఫ్ట్వేర్ ఎలా వేయాలి అనేసి టోటల్ అన్నది ఈ వీడియోలో అనేది ఇచ్చాను అనమాట. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.